ఒక సెకండ్ కూడా రాజకీయాలు ఉండను. నీ పరిస్థితి కనుక నాకు అత్తే, చెప్పులు ఇడిచిపోయి పోయే పరిస్థితి నాకు అత్తే, ఆ దేవుని ఒట్టే చెప్తాను అయ్యప్ప మీద ఒక్క క్షణం కూడా రాజకీయాలు ఉండవు. ఒక క్షణం కూడా అటువంటి రాజకీయాలు చేయం, అటువంటి దొంగ పనులు చేయం, అటువంటి లుచ్చ పనులు చేయం. రేకులు ఎత్తుకపోవడు, కట్టెలు ఎత్తుకపోవడు, ఇసుక పోసుకొని అమ్ముకున్నాడు, మట్టికి పైసలు తీసుకున్నాడు. ఏది నిరూపిస్తే క్షణంలో రాజీనామా చేస్తాం. ఒక్కటి ఏది నిరూపించినా కూడా, ఏది నిరూపించినా కూడా ఇంకేదో మట్టి అన్నావు. నాకు తెలిసైతే నేను మట్టి ఎక్కడ ఫ్రాడింగ్ జరిగిస్తాను. ఏదో గుట్టల పేరు చెప్పినావు, కాసుల వల్ల గుట్ట అంతా నీ వేసుకోపోయి కాలేజీలో వస్తుంది. దాన్ని కూడా తీసుకుపోయాడు మంచి ఒప్పుకోడు. నువ్వే కదా ఎమ్మెల్యే ఉన్న 2 ఏళ్ళు లాస్ట్ అదే నడిపిస్తే కాసుల వల్ల గుట్ట మట్టిని కాలేజీ కూడా రోజుందా 60 ఎకరాలు 2 ఏళ్ళు కొట్టిండు గుట్ట. 2 ఏళ్ళు కాసుల వల్ల గుట్టలు ఏది అక్కడ సగవానికి 30,000. ఇటువంటి దొంగ నువ్వు మమ్మల్ని అంటే ఏమవుతుంది? మరి మాట్లాడిన కనీసం చెప్పబోతే ఫలానా రైస్ మిల్ కడిగెత్తాడు, ఫలానా రైతు కట్ అయినాయి అంటే మీరు రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తాం. మా దృష్టికి వచ్చినాయి అయితే నేను నిజంగానే రెక్టిఫై చేసే ప్రయత్నం, నిజంగా కూడా మీ ఇంత కూడా సరే అక్కడక్కడ నీకు తెలిసిన కాబట్టి చెప్పు. మాకు మంచి సలహా విజయరమణారావు గారు ఫలానా దగ్గర కట్ అయినాయి, లేదంటే నాకు చెప్పబోదు కాకుండా మా కింది లీడర్లు చెప్పు, మా అన్నయ్య భరించే ప్రయత్నం చేద్దాం. అవేవి చేయవు, అవి చెప్పవు. బతికిన ఎవరో ఎక్కిస్తే పార్టీ నాయకత్వం ఎక్కిస్తే దావు నాకు టికెట్ ఇస్తుందో ఏదో ఆయనతో మాట్లాడకపోతే విజయరమణారావు అనకపోతే అంటే అట్లా ఏమవుతుంది? అట్లా మాట్లాడితే ఈయన రైతులు చీ అనవచ్చు. ఈయన చూసే రైతు బుద్ధున్న ఆయన 10 కిలోలు 20 కిలోలు కట్టాయని సిగ్గు లేకుండా మాట్లాడతాను నేను అంటారు అందరు.